ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. ఇప్పుడు స్మరించుకునే ఈ లీల శ్రీ తలుపూరు నారాయణదాసు స్వామి వారి సన్నిధిలో జరిగిన లీల. ఇది శ్రీ మాకాని వెంకట్రావు గారు తెలియజేసినది. ఈ లీల జరిగిన ప్రదేశం అనంతసాగరం. ఇక్కడ వెంకట సుబ్బయ్య సుబ్బమ్మ అనే వారు ఉన్నారు. వారి ఇంటికి శ్రీ తలుపూరు నారాయణదాస్ స్వామి వారు వారి అభ్యర్థన మేరకు వారి ఇంటికి వెళ్ళారు. వారి ఇంటిలో అగ్నిగుండం వేశారు. అప్పటికి ఆమెకి శ్రీమతి సుబ్బమ్మ గారికి కాలు వాపుతో బాధపడుతూ ఉన్నారు. శ్రీ తలుపూరు నారాయణదాస్ స్వామి వారు వారి ఇంటిలో అగ్నిగుండం వేసిన తర్వాత ఆమెకు ఆ బాధ నుంచి నివారణ కలిగింది. తర్వాత వీరి ఇంట్లో ఉన్నప్పుడే ఒక రోజు ఈ సుబ్బమ్మ గారి ఇంటి నుంచి శ్రీ నారాయణదాస్ స్వామి వారు ఒంటి కాలుతో గురునామస్మరణ చేస్తూ ఆ ఊరి పొలిమేర వరకు వెళ్ళిపోయారు. పొలిమేరలో ఒక చెరువు ఉందన్నమాట. ఆ చెరువు దగ్గర వరకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ చెరువు దగ్గర ఉన్న సీతారామ లక్ష్మణ విగ్రహములు ఉనికి ఆ గ్రామస్తులకి తెలియజేశారు. ఒంటికాలతో వెళ్లి గురునామస్మరణతో సీతారామ లక్ష్మణుల విగ్రహములు ఉనికి ఆ గ్రామస్తులకి తెలియజేశారు. అంతవరకు ఆ ఊరి చెరువు దగ్గర సీతారామ లక్ష్మణులు వెలిసి ఉన్నట్టు ఆ ఊరి వారికి తెలియదు. ఆ తరువాత అక్కడ కాలాంతరంలో గుడి నిర్మించారు. ఇలాగా అప్పుడు అంటే ఉనికి తెలియజేసిన తర్వాత వీరు తిరుగుముఖం పట్టి ఒంటికాళ్ళ మీదే వస్తున్నారు. వస్తూ ఉంటే ఒక బస్సు వాడు గుద్దేశాడు ఇతన్ని చూడకుండా. అంటే కావాలని వాళ్ళు చేశారనమాట హేళనతో, మీరు ఒంటికాల మీద వస్తున్నారని. స్వామివారికి ఏమి కాలేదు, కానీ మరుసటి రోజు ఆ బస్సు ఏమి లోపం లేకుండా బోల్తా పడింది. అప్పుడు వారు తప్పు తెలుసుకొని స్వామివారి పాదాలపైన పడి క్షమాపణ చెప్పి అపరాధంకి క్షమాపణ వేడుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆ గ్రామంలో జరిగిన లీల ఇది కూడా. అక్కడ ఒక కాపు కులస్తులు ఉన్నారు. వారి ఇంటికి స్వామివారిని తలుపూరు నారాయణదాస్ స్వామివారిని ఆహ్వానించారు. వారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శ్రీ నారాయణదాస్ స్వామివారు ఆ ఇంటి ఇల్లాలతో చెప్పారు, అమ్మ ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి పాము గండం ఉందని చెప్పారు. చెప్పి అక్కడ నుంచి వచ్చేశారు. అదే విధంగా ఆ రోజు మధ్యాహ్నం ఆ ఇంటి యజమాని భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఇంటి పైభాగం నుంచి ఒక విషనాగు పడి అతన్ని కాటు వేసింది. వెంటనే నారాయణదాస్ స్వామి వారి దగ్గరికి వెళ్లి వీరు మొరపెట్టుకున్నారు. వారు అప్పుడు స్వామివారు వచ్చి వీరికి ఆ పాము కరిచిన గాయం నుంచి విషాన్ని బయటికి రప్పించి వారికి ప్రాణభిక్ష పెట్టారు. ఓం నారాయణ ఆది నారాయణ.